సో ఈరోజు నా వీడియో ఏంటంటే స్కిన్ కేర్ రొటీన్. డెఫినెట్గా ఇదని నేను ఫాలో అవుతాను. ఇలా మొత్తం మేకప్ తీసేయాలి. ఎందుకు అంటే పడుకున్నప్పుడు మన స్కిన్ చాలా రిపేర్ అవుతుంది, రెజ్యూమినేట్ అవుతుంది. ఒకలాగా మంచి ఫీల్ ఉంది కదా. హౌ ఇస్ మై ఫేస్ నౌ? నాకైతే ఇది కూడా చాలా ఇష్టం. స్కిన్ చాలా సాఫ్ట్ చేస్తుంది హ్యాండ్స్ని. హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హర్షిత. అందరూ బాగున్నారు అని నేను అనుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది, అంటే రీస్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది. సో మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నా యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ కమెంట్ చేయండి లేదా మెసేజ్ చేయండి నాకు. సో దట్ అలాంటి వీడియోస్ని షూట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఈరోజు నా వీడియో ఏంటంటే స్కిన్ కేర్ రొటీన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే నాట్ జస్ట్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు లేదా యాక్ట్రెసెస్ మాత్రమే కాదు, ఏ ఆడవాళ్ళైనా, అంటే హౌస్ వైఫ్ లేదా వర్క్కి వెళ్ళే వాళ్ళు లేదా స్టూడెంట్స్, ప్రతి ఒక్కరికి ఒక రొటీన్ ఫాలో అవడం చాలా అవసరం. ఎందుకు అంటే ఇప్పుడైతే పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల లేదా లైఫ్ స్టైల్ వల్ల మన స్కిన్ చాలా పాడైపోతుంది. కాన్ఫిడెన్స్ ఉండాలి కదా, స్కిన్ బాగుంటే ఒక కాన్ఫిడెన్స్ అలా ఉంటుంది అన్నమాట. సో ఈరోజు నేనేం ఫాలో అవుతాను, ఎస్పెషలీ నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనే చెప్పొచ్చు. పడుకునే ముందు నేను ఈ రొటీన్ని పక్కా, ఎస్పెషలీ పడుకునే ముందు ఇదన్నీ నేను చేయాల్సిందే. డెఫినెట్గా ఇదన్నీ నేను ఫాలో అవుతాను. దట్ ఈజ్ వై కొంచెం ఇలా ఉంటుంది స్కిన్. ఎందుకు అంటే నాకు కొంచెం సెన్సిటివ్ స్కిన్ది అండ్ హార్మోనల్ యాక్నే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో నేను చాలా కేర్ తీసుకోవాలి నా స్కిన్కి. సో ఏమేం చేస్తాను నా స్కిన్ కోసం అని ఈరోజు మీకు అందరికీ చూపించబోతున్నాను. ఏమేం ప్రోడక్ట్స్ వాడుతున్నాను అని కూడా చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు నేను ఒక షూట్కి వెళ్ళాను. మేకప్ తీసే ముందు మీ అందరికీ ఒక వీడియో షూట్ చేసి నా స్కిన్ కేర్ రొటీన్ని, నైట్ స్కిన్ కేర్ రొటీన్ని చూపిద్దామని అనుకుంటున్నాను. కానీ నేనేం ఎక్కువ మేకప్ లేదు నా ఫేస్లో. లైట్ మేకప్ అయితే డెఫినెట్గా ఉంది, కానీ మేకప్ తీయడం కూడా చాలా అవసరం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మేకప్ తీయాలి. ఇన్ కేస్ మీరు మేకప్ వాడలేదనుకోండి, ఏదైనా మైల్డ్ క్లెన్జర్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానో అది చేసుకోవచ్చు మీరు. ఆఫ్టర్ ఆల్ ద ట్రయల్స్, అన్ని క్లెన్జర్స్, అన్నీ మేకప్ రిమూవర్ అన్నీ వాడి ఫైనలీ నాకు అనిపించింది కోకోనట్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ క్లెన్జర్ ఫర్ మై స్కిన్. అంటే నా స్కిన్ చాలా సెన్సిటివ్ అని చెప్పాను కదా, అండ్ మేకప్ తీస్తే కూడా మొత్తం వచ్చేస్తుంది. కానీ దెర్ ఈజ్ అ మిత్, ఏంటి కోకోనట్ ఆయిల్ వాడితే నల్లగా అవుతారు అదని. డెఫినెట్లీ నాట్. ఇట్ విల్ ఈవెన్ మాయిశ్చరైజ్ యువర్ స్కిన్. నాకైతే మంచి ఫీలింగ్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ టూ మెనీ పింపుల్స్, అప్పుడైతే ఆయిల్ని అవాయిడ్ చేసుకోవచ్చు. మీరు మైల్డ్ క్లెన్జర్ ఏదైనా వాడుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ స్కిన్. సో ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్ తీసుకొని మేకప్ రిమూవ్ చేస్తాను. సో మేకప్ రిమూవ్ చేయడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. నాట్ జస్ట్ ద ఫేస్, ఈవెన్ నెక్ పార్ట్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. మేము మేకప్ వేసుకున్నప్పుడు ఇలా వేసుకుంటాం కదా. సో ఇప్పుడు యాంటీ డైరెక్షన్లో మేకప్ తీస్తే పోర్స్లో ఉన్న అన్ని మేకప్ లేదా డర్ట్ అన్నీ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మేము వాడే కాజల్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది. అంటే ఘోరంగా కాదు, అద్భుతంగా కనపడతాం, కానీ తీయడం అంటే కొంచెం సర్కస్సే. సో ఇప్పుడు నీట్గా తీయాలి అంటే ఈవెన్ ఐ ల్యాషెస్ ఉంటుంది కదా, అక్కడ కూడా నేను ఆయిల్ ఈజీగా వేసుకోవచ్చు బికాజ్ ఇట్స్ కెమికల్ ఫ్రీ డెఫినెట్లీ. సో ఇప్పుడు మేకప్ తీస్తున్నాను.
ఇలా మొత్తం మేకప్ తీసేయాలి. ఎందుకు అంటే పడుకున్నప్పుడు మన స్కిన్ చాలా అంటే చాలా రిపేర్ అవుతుంది, రెజ్యూమినేట్ అవుతుంది. సో ఆ రిపేర్ కోసం మనం స్కిన్ని బ్రీత్ చేయడానికి దానికి ఏం ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, మినరల్స్, వైటమిన్స్ కావాలో అదన్నీ ఇచ్చేయాలి. అప్పుడు అది బాగుంటుంది. కొంచెం లేజినెస్ చూపిస్తే మాత్రం అది ఇంకా వికారంగా అయిపోతాము. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే చెప్పాను కదా, సెన్సిటివ్ స్కిన్ అని. ఇట్స్ రియలీ డిఫికల్ట్ ఫర్ అస్. ఒక చిన్న కొత్త ప్రోడక్ట్ ఏమైనా ట్రై చేయాలంటే కూడా చాలా భయంగా ఉంటుంది. ఎందుకు అంటే వెంటనే స్కిన్ బ్రేక్అవుట్ అయిపోతుంది. అంటే స్కిన్ పీల్ అవడము, లేదా పింపుల్ రావడము, లేదా రెడ్నెస్, ఇలాంటిదని నాకు చాలా జరుగుతుంది. అందుకే నేను వెరీ మైల్డ్ ప్రోడక్ట్స్ వాడతాను. అండ్ ఏది సూటబుల్ ఉందో అది మాత్రమే వాడుతున్నాను. మొత్తం మేకప్ తీసేసాను. ఐఎమ్ డన్. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఫేస్ వాష్ ఏది వాడుతున్నాను అంటే ప్లిక్స్ అని. దిస్ ఈజ్ ఫర్ యాక్టివ్ యాక్నే కోసం తీసుకున్నాను. ఇది ప్లిక్స్ అని మీకు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది. సో దిస్ ఇస్ లిటిల్ హెల్పింగ్ మీ అవుట్. స్కిన్లో యాక్నే రావడంతో కొంచెం నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఇది కనుక్కున్నాను అండ్ ఆన్లైన్లో ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఫేస్ వాష్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఫేస్ వాష్ అయితే అయిపోయింది. నీట్గా తుడిచేయండి, డ్రై చేసుకోండి. స్కిన్ కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది. బికాజ్ మేకప్ వేసుకున్నప్పుడు ఒక హెవీనెస్ ఉంటుంది మనకి. సో ఆ హెవీనెస్ తర్వాత ఆయిలీనెస్ ఇదన్నీ పోయి ఇప్పుడు కొంచెం రిఫ్రెష్డ్గా అనిపిస్తుంది. సో ఇదాక నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నేను ఒక సెరం వాడుతున్నాను. అది కూడా ప్లిక్స్ అని ఇప్పుడు చూపించాను కదా ఫేస్ వాష్. సో ఇది కూడా సేమ్ థింగ్. ప్లిక్స్ జామున్ యాక్టివ్ యాక్నే కంట్రోల్ది సెరము. దీంట్లో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది, జింక్, కెఫైన్ ఉంది. రెడ్యూసెస్ అండ్ ప్రివెంట్స్ యాక్నే, హెల్ప్స్ ఇన్ ఆయిల్ కంట్రోల్. సో అందుకే ఇది వాడుతున్నాను. దిస్ ఈజ్ ఫర్ యాక్నే ప్రోన్ స్కిన్. అండ్ సెరం వాడడం చాలా చాలా లైట్గా అనిపిస్తుంది. దిస్ విల్ రియలీ గివ్ మీ వెరీ నైస్ ఫీల్. స్కిన్ టెక్స్చర్ మెయింటైన్ చేసుకోవడానికి కోసం సెరం వాడడం ఇస్ ద బెస్ట్ థింగ్. సో లైట్గా సెరం అప్లై చేస్తాను నెక్ కూడా. వీ షుడ్ నెవర్ లీవ్ అవర్ నెక్. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇది ఉంటుంది తెలుసా, గ్వాషా అంటారు దీన్ని. ఇది కూడా మీకు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది. మసాజ్ చేసుకోవడానికి కోసం దిస్ ఈజ్ రియలీ హెల్ప్ఫుల్. ఇది రోజు వాడడం వల్ల మన జా లైన్ కానీ లేదా వ్రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ ఇదన్నీ కొంచెం రెడ్యూస్ అవుతుంది. సో ఐ యూజ్ ఇట్ రెగ్యులర్లీ. ఇఫ్ నాట్ రెగ్యులర్లీ అట్లీస్ట్ ఒక 3 days అయినా డెఫినెట్గా వాడతాను వీక్లో. ఇప్పుడు ఇది ఎలా వాడాలి అంటే మన జా లైన్ ఉంటుంది కదా, ఇలా ఇట్ విల్ జస్ట్ రోల్. ఇలా రోల్ చేసుకోవాలి ఫేస్ మీద. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. దిస్ ఈజ్ రియలీ నైస్. వర్త్ అనిపిస్తుంది నాకు. ఇలా ఒక 5 minutes చేస్తే సెట్ అయిపోతుంది. మీకు అర్థమవుతుంది. నాకు కొంచెం లేజినెస్ ఉంటుంది, రోజు ఇదని ఎవరబ్బా చేస్తారు అని. కానీ అలవాటు చేసుకుంటే
చాలా చాలా మంచిది. మీకు ఒక విషయం తెలుసా, ఎనీథింగ్ 21 డేస్కి కంటిన్యూ చేస్తే ఏదైనా హ్యాబిట్ని అది లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతుందంట, లేదా లాంగ్ టర్మ్ వరకు మేము ఆ రొటీన్ని ఫాలో అవుతామంట. సో ఏదైనా కొత్త విషయం లేదా కొత్త పని చేసినప్పుడు 21 డేస్ వితౌట్ మిస్ చేయండి. అప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ అయిపోతుంది. అయ్యో అనే వర్డే రాదు మీకు. సో ఇక్కడ చిన్నది ఉంది కదా, ఇది పఫీనెస్ అన్నీ ఉంటుంది పొద్దునే లేసినప్పుడు. సో అదని అవాయిడ్ చేయడానికి ఈ మసాజ్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా మసాజ్ చేసుకోవాలి. అండ్ సెరమ్ అని బాగా అబ్జర్వ్ అవుతుంది స్కిన్లో. సో సెరమ్ ఏం అప్లై చేశానో అదన్నీ బాగా అబ్జర్వ్ అయిపోయింది. ఒకలాగా మంచి ఫీల్ ఉంది కదా. హౌ ఇస్ మై ఫేస్ నౌ? సో నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఇది అయిపోయింది, కొంచెం లైట్గా డ్రై అయింది, కొంచెం మాయిశ్చరైజ్ అయినట్టే ఫీలింగ్ ఉంటుంది. దీనిపైన నేను ఫాలో అయ్యే రొటీన్ ఇది. సో దిస్ ఈజ్ రియలీ హెల్పింగ్ మీ అవుట్. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. అండ్ రొటీన్ అయితే డెఫినెట్గా మీకు ఏం కావాలో అది ఫాలో చేసుకోండి. సో ఇప్పుడు ఏం అప్లై చేస్తున్నానంటే, ప్లమ్ది ఇది నైట్ జెల్, క్లారిటీ ఆఫ్ ద స్కిన్ కోసం. అంటే ఇది వేసుకొని పొద్దునే లేసినప్పుడు యూ విల్ రియలీ ఫీల్ వెరీ నైస్ అబౌట్ యువర్ స్కిన్. చాలా సాఫ్ట్గా ప్లంప్ చేస్తుంది స్కిన్ని. అలాగే టచ్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. సాఫ్ట్ ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. టెక్స్చర్ అయితే చాలా మంచిగా అవుతుంది స్కిన్ది. సో నేను ఇది కూడా దీనిపైనే అప్లై చేస్తున్నాను. ఒక లిబరల్ అమౌంట్ ఆఫ్ ద జెల్ తీసుకొని ఇలా వేసుకుంటాను. జస్ట్ 1 లేయర్ ఆఫ్ ద స్కిన్. నెక్ కూడా అప్లై చేస్తాను. ఇప్పుడు లైట్ మేకప్ అనేది చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంటుంది. సో మన స్కిన్ నీట్గా క్లియర్గా ఉంటే ఎక్కువ మేకప్ అవసరమే ఉండదు. మనకి ఏది కవర్ చేయడానికి ఉండదు, ఏమి ఉండదు. సో లెట్స్ మెయింటైన్ ద సేమ్ కదా. మ్యాక్సిమం కెమికల్ ఫ్రీగా ఉండడమే చాలా ఇంపార్టెంట్. ఇదన్నీ నేను ఏమేమి వాడుతున్నానో ప్రోడక్ట్స్, ఇదన్నీ క్రియాలిటీ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ. సో ఇట్స్ రియలీ నైస్. ఇక్కడ కూడా లైట్ మసాజ్. ఇక్కడ చూడండి, నాకు కొంచెం రెడ్నెస్ ఉంది ఇక్కడ. ఎందుకు అంటే ఇప్పుడు మసాజ్ చేశాను కదా, ఆల్రెడీ రెడ్ అయిపోయింది. సో ఎక్కువ నేనేం చేయను, ఇంతే. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫేస్ అంటే ఓన్లీ ఫేస్ కాదు, ఈవెన్ ఆర్ లిప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు వాడుతున్నాను అగైన్ ప్లమ్దే క్యాండీ మెల్ట్స్ అని. దిస్ ఈజ్ మై ఫేవరెట్ లిప్ బామ్ వేసుకుంటాను. స్మెల్స్ రియలీ నైస్. నాకు ఇది చాలా అంటే చాలా ఇష్టం. సో అప్లై చేశాను. ఫేస్ పని అయిపోయింది. ఇంకా స్కిన్ అంటే మొత్తం స్కిన్నే కదా. నైట్ పడుకునే ముందు మ్యారీడ్ విమెన్కి చాలా చాలా పనులు చేస్తారు ఇంట్లో బయట అని. మన హ్యాండ్ని కేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను వాడుతున్నాను హ్యాండ్ క్రీమ్ ప్లమ్ది. ఇది కూడా నాకైతే ఇది కూడా చాలా ఇష్టం. స్కిన్ చాలా సాఫ్ట్ చేస్తుంది హ్యాండ్స్ని. నేను ఒక 3 months నుండి ఇది వాడుతున్నాను. రియలీ నైస్. సో హౌస్ వైఫ్స్కి ఇది చాలా అంటే చాలా అవసరం. మన హ్యాండ్ని కూడా మనం జాగ్రత్తగా నీట్గా పెట్టుకోవాలి. సో హ్యాండ్ క్రీమ్స్ కూడా వాడండి. దిస్ విల్ రియలీ హెల్ప్. యాక్చువల్లీ ఫుట్ క్రీమ్ కూడా వేసుకుంటాను, అది ఈ వీడియోలో చూపించడం లేదు. అది కూడా ప్లమ్దే వాడుతున్నాను. సో హ్యాండ్ క్రీమ్ కూడా వేసేసుకున్నాను. అయిపోయింది నా పని. ఇప్పుడు ఏమేం చేశానో, మీకు ఏమేం చూపించానో ఇదన్నీ నేను రోజు ఫాలో అవుతాను. డెఫినెట్గా ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఒక రొటీన్ని క్రియేట్ చేసుకోండి మీకోసం.
మీకోసం టైం ఇవ్వండి. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, మంచి స్కిన్ పెట్టుకోండి, మంచిగా ఉండండి అందరూ. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఈ రొటీన్ మీరు కూడా ట్రై చేసుకోండి అలాగే. సో నెక్స్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దట్ ఈస్ హ్యాపీ హర్షిత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఈ వీడియో ఎలా అనిపించింది అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. See you in my next video. All the ladies, be confident, keep smiling. See you.